హలో సార్. కుంభమేళాలో తొక్కిసలాటలో దాదాపు 40 మంది చనిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు మన దేశంలోనే ఈ తొక్కిసలాటలు జరుగుతున్నాయా? లేదా బయట దేశాల్లో కూడా జరుగుతాయా? మన దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నాయంటారా? జనం ఒకే సమయంలో లక్షలాది మంది గుమిగూడిన ఏ ప్రాంతంలోనైనా, ఏ దేశంలోనైనా ఇలాంటి సంఘటనలు జరగడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. మనలాంటి దేశంలో ముఖ్యంగా ఆసియా కంట్రీల్లో మనం గావచ్చు, పాకిస్తాన్ గావచ్చు, చైనా, చైనా లాంటి బంగ్లాదేశ్ ఇట్లాంటి దేశాల్లో జనాభా విపరీతంగా ఉంటుంది గాబట్టి గుమిగూడడం గూడా పెద్ద ఎత్తున గుమిగూడతారు. ఇప్పుడు యూరోప్ కంట్రీస్‌లోనూ, అమెరికాలోనూ జనాభే తక్కువ. ప్లేస్ చాలా పెద్దవి. జనాభా తక్కువ గాబట్టి అక్కడ గుమిగూడడం ఇట్లాంటివి తక్కువ. కానీ కొన్ని చోట్ల విదేశాల్లో ఫుట్‌బాల్ మ్యాచ్‌లప్పుడు హ్మ్. ఆ విధంగా తొక్కిసలాట, కొట్టుకోవడం మూలంగా జరిగిన తొక్కిసలాట, తమ అభిమాన ఫుట్‌బాల్ టీమ్ ఓడిపోతేనో జరిగే తొక్కిసలాట, కొట్లాట, తొక్కిసలాటల్లో కూడా చనిపోయిన సంఘటనలున్నాయి. హ్మ్. ఇక పాకిస్తాన్‌లో తొక్కిసలాటలో చనిపోవడం, బంగ్లాదేశ్‌లో చనిపోవడం, ఇండియాలో చనిపోవడం అతి మామూలయిపోయింది. ఇప్పుడు కుంభమేళాలో జరిగింది ఇది మొదటిది గాదు. చివరిది అవ్వాలని కోరుకుందాం మనం. 1954లోనే కుంభమేళాలో తొక్కిసలాట జరిగి అనేక మంది చనిపోయినట్టు మనకు తెలుసు. అదేవిధంగా భారతదేశంలో మత మత కార్యకలాపాల్లో ప్రధానంగా ఇట్లాంటి తొక్కిసలాటలు చాలా ఎక్కువ జరుగుతాయి. ఇప్పుడు హిందూ మత దీనికి సంబంధించే కాదు, మక్కాలో గూడా హజ్ యాత్రకు వెళ్ళినప్పుడు జరిగిన తొక్కిసలాటలో దాదాపు 100 మందికి పైన 100 మంది కాదు, దాదాపు 1200 మంది చనిపోయినట్టు వార్తలొచ్చినాయి. చనిపోయారు. దాదాపు అంటే అధికారిక వార్తలవి. 2000 పైనే చనిపోయారనేది అనధికార వార్తలు. అంటే మత కార్యకలాపాలు. అది ముస్లిమా, హిందువా, క్రిస్టియనా అని కాకుండా మత కార్యకలాపాల కోసం ఒకే చోట కొన్ని లక్షల మంది గ్యాదర్ అవ్వడం అనేది ఈ విధంగా తొక్కిసలాటకు కారణమవుతుంది. దీనికి ఒక తొక్కిసలాట గుమిగూడడం ఒక్కటే కారణమా అంటే సరైన ఏర్పాట్లు లేకపోవడం. హ్మ్. ఏర్పాట్లు లేకపోవడం వల్ల అధికారులు సీరియస్‌గా పట్టించుకోకపోవడం వల్ల గూడా జరిగే తొక్కిసలాట. గతంలో మన భారతదేశంలో జమ్మూ కాశ్మీర్‌లో వైష్ణోదేవి ఆలయంలో గూడా తొక్కిసలాట జరిగింది 1922లో. దాంట్లో దాదాపు 12 మంది చనిపోయారు. తిరుచ్చిలో 2019లో ఒక ఉత్సవంలో జరిగిన తొక్కిసలాటలో గూడా 7 చనిపోయారు. 2015లో జార్ఖండ్ ఆలయంలో గూడా తొక్కిసలాట ఈ ఘటనలో దాదాపు 11 మంది చనిపోయారు. గత సంవత్సరం అనుకుంటా ఉత్తరప్రదేశ్‌లో హ్మ్. భోలే బాబా ఒక జాతరలా నిర్వహించాడు. ఆయన కోసం లక్షలాది జనం ఎళ్లారు. ఆయన పాదధూళి తీసుకొని తలకద్దుకోవడం కోసం భక్తులందరూ తోసుకొని రావడంతో ఆ తొక్కిసలాటలో గూడా చాలామంది చనిపోయారు. ఈ మతపరమైన వాటినే కాదు, మన దగ్గర తెలంగాణలో, హైదరాబాద్‌లో ఈ మధ్య జరిగిన సంఘటన 'పుష్ప' సినిమా సంఘటన. హ్మ్. హైదరాబాద్‌లో సంధ్యా థియేటర్‌లో తన అభిమాన హీరోని చూడడం కోసం వచ్చిన వందలాది మంది అల్లు అర్జున్ రాగానే ఒకేసారి తోసుకొని లోపలికి రావడంతోని రేవతి అనే ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది, మహిళ. హ్మ్. రేవతి కొడుకు పిల్లవాడు ఇప్పటికీ దాదాపు 2 నెలలు అవుతుందేమో. ఇప్పటికి ఆ పిల్లవాడు కోమా పరిస్థితిలోనే హాస్పిటల్‌లో ఉన్నాడు. అంటే ఈ తొక్కిసలాటలు గుమిగూడడం అనేది ప్రధానం ఇందులో. మతమా, సినిమానా, రాజకీయ పార్టీలా ఏదైనా కావచ్చు. ఈ తొక్కిసలాటది చాలా మామూలు విషయం చనిపోవడం అనేది. ఇలాంటి సంఘటనలు అంటే ఇట్లా ఒక దగ్గర జనం గుమిగూడతారని తెలిసి కూడా పాలకులు, ప్రభుత్వాలు, అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం అనేది కూడా ఇందులో ముఖ్య కారణం. ఇంతకుముందు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాజమండ్రి పుష్కరాల్లో గూడా తొక్కిసలాట జరిగి చనిపోయారు. భక్తులు చనిపోయారు. ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడం అనేది అప్పుడు చర్చలోకొచ్చింది గూడా. సరైన ఏర్పాట్లు చేయలేదు. అనవసర పర్మిషన్‌లు కొన్ని ఇచ్చారు. కొంతమందికి అనవసర పర్మిషన్‌లు ఇచ్చారు వీఐపీలకు. షూటింగ్ జేయడానికి కూడా పర్మిషన్‌లిచ్చి, దానివల్ల గూడా ఈ చనిపోవడానికి అది గూడా ఒక కారణమే అనే వార్తలు గూడా వచ్చాయి. ఈ వీఐపీ సంస్కృతి కూడా కొంత మేరకు ఈ తొక్కిసలాట కారణం కావచ్చు. అంటే 54లో కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట కూడా వీఐపీలు ఉన్నారా?
మనకు పూర్తి వివరాలు తెలియదు దానికి సంబంధించి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ విమర్శిస్తుంది మొన్న చనిపోయిన 120 మంది చనిపోయిన కుంభమేళాకు సంబంధించి వీఐపీలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, ప్రజలను పట్టించుకోకపోవడం వల్ల ఈ విధంగా తొక్కిసలాట జరిగిందని. మనకు కనబడుతున్న అన్ని తొక్కిసలాటల్లో అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది కనబడుతుంది. బోలేబాబాది సంఘటన అయితే చాలా దుర్మార్గమైంది. అక్కడికి లక్షలాది మంది ప్రజలు వస్తారని తెలిసి కూడా అధికారులు కనీసం ఏర్పాట్లు చేయకపోవడం, బోలేబాబా కూడా తన కోసం ఇంతమంది వస్తారని తెలిసి కూడా బోలేబాబా కూడా అధికారులను ఏర్పాట్ల కోసం అడక్కపోవడం. ఇంకా ఇందులో మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి. బోలేబాబా నడిచిన భూమి నుంచి మట్టి తీసి తలకద్దుకోవడం అనేది దీనివల్ల ఏదో వస్తుందని, ఏదో తమకు పుణ్యం వస్తుందనో, తమ కష్టాలు తీరిపోతాయనో, తమ ఆరోగ్యం బాగుపడుతుందనో ఈ విధమైన ప్రచారం బోలేబాబా చేశాడు. బోలేబాబా అనుచరులు చేశారు. ఈ విధమైన ప్రచారానికి ప్రజలు నిజమని నమ్మారు. మూఢనమ్మకాలు ఇంత గతం వీడియోలో చెప్పినట్టు భారతదేశంలో చదువుకున్నప్పటికీ మూఢనమ్మకాలతో కొన్ని లక్షల మంది, కోట్ల మంది అని చెప్పొచ్చు, 140 కోట్ల పైన జనాభా మనది. మన దేశంలో చదువుకున్న వాళ్ళకు కూడా నిరక్షరాస్యుల కంటే దారుణంగా, నిరక్షరాస్యులేమి తెలివిగల వాళ్ళు కాదని కాదు, నిరక్షరాస్యులు నిజంగా కూడా చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తలో పెద్దగా చదువుకోని వాళ్ళే మన రాజకీయ నాయకులు, చాలామంది రాజకీయాల్లో బ్రహ్మాండమైన పరిపాలన చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చదువుకొని కూడా మూఢనమ్మకాలతో మనసుల నిండా మూఢనమ్మకాలు నింపుకొని మెదళ్ళు పాడు చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దానిలో భాగం బోలేబాబా. సరే, కుంభమేళాకు వెళ్ళిన వాళ్ళు ఈ విధంగా నమ్మకాలతోనే వెళ్ళారు. నమ్మకాలతో వెళ్ళిన వాళ్ళు వాళ్లను సరైన పద్ధతిలో నడిపించాల్సిన బాధ్యత, వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, అధికారులది, పోలీసులది. ఆ విధమైన ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడమే కారణం. గతంలో తిరుపతిలో మొన్న మధ్య ఈ విధమైన తొక్కిసలాట జరిగి మనుషులు చనిపోయారు, భక్తులు చనిపోయారు. రాజకీయ నాయకులు కూడా ఏ విధంగా ఉంటారంటే, తిరుపతిలో భక్తులు చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు విన్నాం. పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా స్పందించాడు. ఇంత దుర్మార్గం పట్టించుకోలేదు, క్షమాపణ చెప్పాలి టీటీడీ బోర్డు చైర్మన్, ఈఓ క్షమాపణ చెప్పాలి ప్రజలందరికీ అని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. ఈరోజు కుంభమేళాలో జరిగిన దానికి ఎవరు ప్రజలకు క్షమాపణ చెప్పాలి? పవన్ కళ్యాణ్ ఆ విషయం ఏమైనా మాట్లాడా? ఎందుకు పవన్ కళ్యాణ్ దీని గురించి కనీసం మాట్లాడలేదు? అక్కడ బీజేపీ ప్రభుత్వం కాబట్టి భయపడుతున్నాడా పవన్ కళ్యాణ్? బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి వణుకుతున్నాడా? అదే ఆంధ్రప్రదేశ్లో అయ్యేసరికి క్షమాపణ చెప్పాలని, ఎందుకంటే అధ్యక్షుడు టీటీడీ చైర్మన్ టీడీపీకి సంబంధించిన వ్యక్తి, బీజేపీ కాదు, ఈఓ అధికారి కాబట్టి చాలా ఈజీగా మాట్లాడగలిగాడు. అంటే ఓట్ల రాజకీయం కూడా ఆ విధంగా తన ప్రభుత్వం అయినా సరే విమర్శించి చాలా ఏమంటారు దుందుడుకుగా విమర్శలు చేయడం వల్ల ప్రజల దృష్టిని ఆకర్షించి ఎన్నికల రాజకీయాల్లో గెలవడం కోసం పవన్ కళ్యాణ్ ఆ విధంగా మాట్లాడా. అదే పవన్ కళ్యాణ్ ఇవాళ కుంభమేళాకు సంబంధించి ఎందుకు మాట్లాడలేదు? అదే పవన్ కళ్యాణ్ దీని గురించి మాట్లాడాడు. ఏది సంధ్యా థియేటర్లో పుష్ప సినిమాకు సంబంధించి అది మాట్లాడాడు, కానీ ఇప్పుడు కుంభమేళాకు సంబంధించి మాట్లాడలేదు. బీజేపీ వాళ్ళు కూడా అన్ని తొక్కిసలాటల గురించి, పుష్ప సినిమాకు సంబంధించి కావచ్చు, మిగతా తొక్కిసలాటల గురించి కానీ మాట్లాడతారు, కానీ వాళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో జరిగిన తొక్కిసలాట మరణాల గురించి ఎందుకు మాట్లాడరు? ఇవాళ కాంగ్రెస్ మాట్లాడుతోంది. ఏది కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని కాంగ్రెస్ మాట్లాడుతుంది. పుష్ప సినిమాలో తొక్కిసలాటకు సంబంధించి సీరియస్గా ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఉంది అందులో అని ఎందుకు మాట్లాడలే కాంగ్రెస్? ఒక్క అల్లు అర్జున్నే టార్గెట్ చేసి అల్లు అర్జున్ వల్లనే ఇదంతా అయ్యింది అని చెప్పారు. నిజమే, అల్లు అర్జున్ వల్లనే అయ్యి ఉండొచ్చు కాదు, కానీ ప్రభుత్వ బాధ్యత ఏమీ లేదా? ఎందుకు మాట్లాడలేదు? ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోయింది అల్లు అర్జున్ని సినిమా థియేటర్కి? ఓపెన్ టాప్ వెహికల్ మీద వస్తున్న అల్లు అర్జున్, వందలాది మంది వెంటరాగా వస్తున్న అల్లు అర్జున్ని పోలీసులు ఎందుకు ఆపలేదు? ఆ ప్రశ్న ఎందుకు కాంగ్రెస్ ప్రశ్నించలేదు? అప్పుడు అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతుంది? బీజేపీ అయినా, టీడీపీ అయినా, కాంగ్రెస్ అయినా వీళ్ళందరూ వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు ఏది ఉపయోగమో అదే మాట్లాడతారు తప్ప
మరొకటి సేమ్ ఇన్సిడెంట్ ఇంకో చోట జరిగిన అదే మాట్లాడారు. కాబట్టి ఈ తొక్కిసలాటలకు సంబంధించి ప్రభుత్వాలు ఎలాగూ పట్టించుకోవట్లేదు. వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటే ఉత్తరప్రదేశ్‌లో జరిగే కుంభమేళా వల్ల లక్షలాది మంది వచ్చి రేపు వీళ్ళందరూ ఈ భక్తులందరూ బీజేపీకి ఓట్లేస్తారని వాళ్ళు కలలు కంటున్నారు కాబట్టి వాళ్ళు పెద్దగా సీరియస్‌గా తీసుకోరు దీన్ని రాజకీయ నాయకులు. ప్రజలే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు, ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు లక్షలాది మంది వస్తారని ముందే తెలుసు మనకి. ప్రతిసారి జరుగుతుంది. కుంభమేళా మొదలైనప్పటి నుంచి ఈ రోజు దాకా అది జరుగుతుంది. ఒక్క కుంభమేళా కాదు, ఏ యాత్రలు జరిగినా, అలాగే ఫేమస్ హీరోలు పాల్గొన్న సభలు జరిగినా, ఈవెంట్లు జరిగినా కొన్ని లక్షల మంది, వేల మంది వస్తారని మనకు తెలుసు. వెళ్ళే వాళ్ళకు కూడా తెలుసు. అభిమానంతో వెళ్ళొచ్చు, భక్తితో వెళ్ళొచ్చు, దేనికోసం వెళ్ళినా. వీళ్ళకి తెలుసు కాబట్టి ఆ జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాలి. ముఖ్యంగా బలహీనమైన వాళ్ళని, పిల్లలని, వృద్ధులను అక్కడ తీసుకెళ్లకుండా ఉంటే మంచిది. పుణ్యం అనేది మనం చెప్తున్న హిందూ మతం చెప్తున్నది, దేవుడు ప్రతి చోట ఉంటాడు. ఎందెందు వెతికిన అందందు గలడు హరి అని ఓ పద్యం కూడా ఉంటుంది. ఎక్కడైనా ఉంటాడు దేవుడు. ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, నీలో, నాలో, ప్రతి ఒక్కరిలో ఉంటాడు. కాబట్టి అక్కడి దాకే వెళ్ళి పుణ్యం తెచ్చుకోవడానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళండి, కానీ ముసలి వాళ్ళను, పిల్లలను కూడా అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ జీవితాలను ఈ విధంగా బలిపెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి వేల మంది, లక్షల మంది వస్తారనుకున్న చోటకి అలాంటి వాళ్ళని తీసుకెళ్లకుండా యువకులు ఎవరైతే తట్టుకోగలుగుతారో ఇలాంటివి వాళ్ళే వెళ్ళి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఇలాంటి వాటి దగ్గర ఉండి జాగ్రత్తలు పాటిస్తూ కార్యక్రమాలు నిర్వహించుకుంటే ఉపయోగం ఉంటుంది. వాళ్లకు, వాళ్ళ కుటుంబాలకు. రేపు వాళ్ళు చనిపోతే కుటుంబాలు ఏకాకులు అయిపోతాయి. తల్లిదండ్రులు కోల్పోతే పిల్లలు ఏకాకులు అయిపోతారు. కుటుంబాలు అన్యాయం అయిపోతాయి. కాబట్టి ఆ జాగ్రత్తలు వాళ్ళే తీసుకోవాలి. ప్రభుత్వాలు ఎలాగూ పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు. వాళ్ళు వీఐపీలకు సేవ చేసే దాంట్లోనే మునిగిపోతున్నారు. కాబట్టి తిరుమల అయినా, కుంభమేళ అయినా, పుష్ప అయినా, ఇంకేదైనా దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా సరే వీఐపీలకు ఉన్న ఇంపార్టెన్స్ పేదలకు, మిగతా మామూలు ప్రజలకు ఉండదు. కాబట్టి పాలకుల దృష్టిలో ప్రజలే ఆ జాగ్రత్తలు తీసుకొని ప్రాణాలు కాపాడుకోవాలనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్.